183 రెస్ట్ ఇన్ పీస్. జూలియట్ ఫోన్ చేయడంతో సిద్ధు అఖిలల గొడవ గురించి చెప్పింది నయని. ఆ మాటలకి జూలియట్ కంగారు పడుతూ, నయని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అఖిలకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి అని వార్నింగ్ టోన్లో చెప్పింది. ఆమెకి ఎదురు చెప్పే ధైర్యం చెయ్యలేక సరే అని కాల్ కట్ చేసి అఖిల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది నయని. పెద్ద పులికి చిక్కిన జింక పిల్లల ప్రాణాల కోసం పోరాడుతున్నాడు సిద్ధు. అతడి పరిస్థితి చూసి జాలిపడి అఖిలని ఆపాలి అనుకున్నారు క్లినిక్లో పనిచేసే డాక్టర్లు. కానీ అఖిల ఎవరి మాట వినడం లేదు. సరిగ్గా అప్పుడే నయని వచ్చి, స్టాప్ ఇట్ అఖిల అని ఆమె చెయ్యి పట్టుకుని ఆపేసింది. నన్ను వదులు నయని, వీడి ఎంత చూస్తాను అని ఆవేశపడిపోతున్న అఖిల ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, నా బిడ్డని తండ్రి లేని వాడిని చేస్తావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ గా అడిగింది నయని. ఆ మాటలు అఖిల గుండెని మెలిపెట్టేసరికి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, వాణ్ణి ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మను, మళ్ళీ నాకు కనిపిస్తే చంపకుండా వదిలిపెట్టనని చెప్పు అని యాటిట్యూడ్గా చెప్పింది. బ్రతికుంటే బలిసాకు తిని బ్రతకొచ్చు అనుకుంటూ సిద్ధు అక్కడి నుండి పారిపోయాడు. నయని రావడం కాస్త ఆలస్యమై ఉండుంటే ఈ పాటికి అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. ఇంకా సిద్ధు మీద కోపంగా ఉన్న అఖిలని హగ్ చేసుకుని, వాడు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు, ఈ విషయం గురించి ఇక్కడితో వదిలే అఖిల అని నచ్చజెప్పింది. వాడు మళ్ళీ నీ జోలికి గాని నా జోలికి గాని వస్తే ఈసారి చంపకుండా వదిలిపెట్టను నాయని అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోయింది అఖిల. ఆమె మాటలకి భయపడుతూనే సిద్ధుని వెతుక్కుంటూ వెళ్ళింది నయని. చావు దెబ్బలు తిన్న సిద్ధు నడిచే ఓపిక లేక క్లోజ్ చేసిన షాపింగ్ మాల్ ముందు కూర్చుండి ఉండిపోయాడు. సిద్ధు దగ్గరికి నయని వేగంగా వెళ్ళి, రే ఇడియట్, ఇప్పుడే జూలియట్ మేడం ఫోన్ చేశారు, అఖిల మీద నీకున్న పగని చంపేసుకోమన్నారు అని చెప్పింది. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? ముందు చంపమని ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అని కోపంగా అడిగాడు సిద్ధు. ఆ విషయాలన్నీ నాకు తెలీదు, కావాలంటే వెళ్ళి జూలియట్ మేడంతో మాట్లాడుకో అని కసురుకుంది నయని. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి మాట వినను, నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన దాన్ని చంపకుండా వదిలిపెట్టను అని అక్కడి నుండి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధు. నీ కర్మ అనుకొని వదిలేసింది నయని. మరోవైపు శ్రావ్యని తీసుకుని న్యూయార్క్ సిటీకి వచ్చేశాడు సాగర్. రావడమైతే వచ్చాడు కాని ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో అతడికి గాని శ్రావ్యకి గాని అర్థం కావడం లేదు. శ్రావ్యకి బాగా ఆకలి వేయడం వల్ల ఏదైనా తింటూ ఆలోచిద్దామా అని పొట్ట రుద్దుకుంటూ క్యూట్గా అడిగింది. ఆమె బాధని అర్థం చేసుకుని ఒక మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్లిపోయాడు సాగర్. వెయిటర్ని పిలిచి ఆ రెస్టారెంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసేశాడు. 2 నిమిషాల్లో ఫుడ్ ఐటమ్స్తో నిండిపోయిన తన టేబుల్ని చూస్తూ, నేను మనిషిని అనుకుంటున్నావా లేదంటే ఏదైనా జంతువు అని అనుకుంటున్నావా అని ఏడుపు గొంతుతో అడిగింది శ్రావ్య. మళ్ళీ నువ్వు ఎప్పుడు తింటావో నేను చెప్పలేను, అందుకే టైం దొరికినప్పుడే కడుపు నిండా తినేసేయ్ అని ఆట పట్టిస్తున్నట్టుగా చెప్పేసరికి చిరుకోపంగా చూసింది శ్రావ్య. సాగర్ అన్నదాంట్లో కూడా నిజం ఉందిలే, ఎందుకంటే ఒక్కసారి సాగర్ పనిలో పడితే ఆకలి దప్పికల్ని మర్చిపోతాడు. అందుకే మొహమాట పడకుండా కడుపు నిండా తినేసింది శ్రావ్య. అప్పుడే పక్క టేబుల్లో కూర్చున్న ఒక వ్యక్తి, ఈ పెయింటింగ్ చూసావా, ఇండియాలో టాప్ 1 పెయింటర్ గీసింది, ఆయన స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు మాత్రమే పెయింటింగ్ వేస్తాడు, అది కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి అని తన ఫ్రెండ్తో గొప్పగా చెప్తున్నాడు. ఇంద్రధనస్సు అనగానే సాగర్కి తన దగ్గర ఉన్న తాళం చెవి గుర్తుకొచ్చింది. వెంటనే ఆ వ్యక్తి వైపుకు తిరిగి, ఒకసారి నేను మీ దగ్గర ఉన్న పెయింటింగ్ని చూడొచ్చా అని ఆతృతగా అడిగాడు. సాగర్ వైపు స్ట్రేంజ్గా చూస్తూనే తన మొబైల్లో ఉన్న పెయింటింగ్ని చూపించాడు ఆ వ్యక్తి. ఆ పెయింటింగ్లో ఎత్తైన కొండల మధ్యలో గులాబీ రంగులో ఉన్న చంద్రుడు ఉన్నాడు. దాన్ని చూడగానే సాగర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. వెంటనే ఆ పెయింటింగ్ని శ్రావ్యకి చూపిస్తూ, ఇదే కదా నీ కలలో వచ్చిన దృశ్యం
అని అనుమానంగా అడిగాడు సాగర్. అవును సాగర్, ఇదే ఆ రోజు నీకు పెయింటింగ్ వేసి చూపించాను కదా అని చెప్పింది శ్రావ్య. తన డౌట్ క్లియర్ అవడంతో ఈ పెయింటింగ్ ఇప్పుడు ఎక్కడుంది అండ్ పెయింటింగ్ వేసిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నించాడు సాగర్. ఈ రెస్టారెంట్కి దగ్గర్లో ఫ్రీడమ్ అనే నేమ్తో ఒక మ్యూజియం ఉంటుంది, అందులో ఈ పెయింటింగ్ ని పెట్టారు అని ఆ వ్యక్తి చెప్పడం పూర్తి కాకముందే శ్రావ్యాన్ని తీసుకుని మ్యూజియంకి బయలుదేరిపోయాడు సాగర్. మ్యూజియం దగ్గరికి రాగానే బయట కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డ్ నమస్కరించి వెల్కమ్ టు ఫ్రీడమ్ మ్యూజియం అని మర్యాదగా విష్ చేశాడు. అతన్ని పట్టించుకునే స్థితిలో లేని సాగర్ వేగంగా లోపలికి వెళ్లి ఆ పెయింటింగ్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అతడికి ఎక్కడా ఆ పెయింటింగ్ కనిపించకపోవడంతో ఆ మ్యూజియం ఓనర్ని కలవాలి అనుకున్నాడు. అప్పుడే సాగర్ దగ్గరికి గైడ్ లాంటి ఒక వ్యక్తి వచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్ అని చేతులు కట్టుకుంటూ అడిగాడు. నాకు బ్లాక్ డెవిల్ చేసిన పెయింటింగ్స్ కావాలి అని ఆవేశపడిపోతూ అడిగాడు సాగర్. సారీ సార్, ఆ పెయింటింగ్స్ మీద కొన్ని టెస్టులు చేయాలని గవర్నమెంట్ రీసెంట్ గానే తీసుకువెళ్ళింది అని ఖాళీగా ఉన్న బ్లాక్ డెవిల్ పోర్ట్ఫోలియోని చూపిస్తూ చెప్పాడు గైడ్. క్షణక్షణానికి సహనాన్ని కోల్పోతున్న సాగర్ని చూసి ఒకసారి ఈ మ్యూజియం ఓనర్స్ ని పిలుస్తారా, మేము ఒక ముఖ్యమైన విషయం గురించి వాళ్ళతో మాట్లాడాలి అని కూల్గా అడిగింది శ్రావ్య. వాళ్ళ వైపు ఎందుకో అనుమానంగా చూస్తూనే ఆ మ్యూజియం ఓనర్ దగ్గరికి వెళ్లాడు గైడ్. అతడు వెళ్ళగానే సాగర్ని కూల్ చేస్తూ ఎందుకు టెన్షన్ పడుతున్నావు సాగర్, నాకు న్యూయార్క్లో కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ తెలుసు, నీకు అభ్యంతరం లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడి బ్లాక్ డెవిల్ పెయింటింగ్స్ ని తీసుకొస్తాను అని చెప్పింది శ్రావ్య. ఆమె మాటలకి సాగర్ పేలవంగా నవ్వి ఆ గైడ్ మనకి అబద్ధం చెప్పాడు, ఆ పెయింటింగ్స్ ఎక్కడో ఉన్నాయని నా మనసు బలంగా చెప్తుంది అని చెబుతూ ఉండగా గైడ్తో పాటు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆ మ్యూజియం ఓనర్ మిథున. 40s కి దగ్గరగా ఉన్న మిథునాకి నమస్కరిస్తూ బ్లాక్ డెవిల్ పెయింటింగ్స్ గురించి అడిగింది శ్రావ్య. గైడ్ చెప్పినట్టే మిథున కూడా అబద్ధం చెప్పేసరికి మీరబద్ధం చెప్తున్నారు, ఆ పెయింటింగ్స్ ఎక్కడో ఉన్నాయని నాకు తెలుసు, మర్యాదగా వాటిని నాకు చూపించండి అని రిక్వెస్టింగ్ గా అడుగుతున్న సాగర్ మాటల్లో వార్నింగ్ కూడా కనిపించింది. సాగర్కి నిజం తెలిసిపోవడంతో మిథున కంగారు పడుతూ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, నిజంగానే మా దగ్గర ఆయన పెయింటింగ్స్ లేవు అని తడబడింది. ఇంకా ఆవిడతో మాట్లాడడం వల్ల లాభం లేదు అనుకున్న సాగర్ థర్డ్ డైమెన్షన్ ని ఓపెన్ చేసి దివ్య దృష్టిని పెంచే మెడిసిన్ ని వేసుకున్నాడు. వెంటనే అతడి దివ్య దృష్టికి ఏదో కనిపించేసరికి 10 అడుగులు ముందుకు వేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్న గోడపై అరచేయి పెట్టి బలంగా నొక్కాడు. దాంతో ఆ గోడ 2గా చీలిపోయేసరికి లోపల ఉన్న మరొక రూమ్ కనిపించింది. సాగర్ని ఆపాలని మిథున చాలా ప్రయత్నించింది, కానీ ఆమె వల్ల కాలేదు. లోపలికి వెళ్లిన సాగర్కి కేవలం ఒకే ఒక్క పెయింటింగ్ కనిపించింది. అదే తనకి కావాల్సిన పెయింటింగ్ అవడంతో దాని దగ్గరికి ఆతృతగా వెళ్ళాడు. ఆ పెయింటింగ్ ని టచ్ చేయగానే అది నకిలీ పెయింటింగ్ అని సాగర్కి అర్థమైపోయింది. అతడి వెనకాలే వచ్చిన మిథున అసలు ఎవరు నువ్వు, ఈ పెయింటింగ్ ఇక్కడ ఉందని నీకెలా తెలుసు అని సాగర్కి భయపడుతూనే అడిగింది. ముందు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, నిజమైన బ్లాక్ డెవిల్ పెయింటింగ్స్ ఎక్కడున్నాయి అని కోల్డ్ వాయిస్ తో అడిగాడు సాగర్. అతడి మాటలు అర్థం కానట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కాస్త కోపంగా అడిగింది మిథున. ఇది అసలైన పెయింటింగ్ కాదు, ఎవరో ఒరిజినల్ పెయింటింగ్ ని దొంగిలించి దాని స్థానంలో నకిలీ పెయింటింగ్ ని పెట్టారు అని సాగర్ చెప్పగానే మిథున షాక్ అయ్యింది. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు అని గైడ్ అడగడంతో ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే మీ ఇద్దరికీ క్షమాపణలు చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని సవాలు విసిరాడు సాగర్. అతడి మీద నమ్మకం లేక కొన్ని టెస్టులు చేసి చూసింది మిథున. ఆ టెస్టుల్లో నెగటివ్ రిపోర్ట్ రావడంతో మిథున కుప్పకూలిపోయింది. ఆ పెయింటింగ్ ఖరీదు కొన్ని కోట్లు ఉంటుంది. అంత విలువైన పెయింటింగ్ పోగొట్టారని గవర్నమెంట్కి తెలిస్తే తన శేష జీవితం జైల్లో గడపాల్సి వస్తుందేమోనని భయపడుతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది
ఇంక నన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అని కన్నీళ్లు పెట్టుకుంటున్న మిథున దగ్గరికి వచ్చి, ఈ మ్యూజియంలో సీసీటీవీ కెమెరాస్ లేవా అని అడిగాడు సాగర్. ప్రతిరోజు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న హిస్టరీ దానికదే డిలీట్ అయిపోతుంది అని చెప్పింది మిథున. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఏవైనా అన్యూజువల్ థింగ్స్ జరిగాయా? లైక్ ఆ పెయింటింగ్ చుట్టూ కొంతమంది అనుమానాస్పదంగా తిరగడం, దాని గురించి మిమ్మల్ని పదే పదే అడగడం లాంటివి జరిగాయా అని అనుమానంగా ప్రశ్నించింది శ్రావ్య. అలాంటి విషయాలేమీ జరగలేదు, కానీ రీసెంట్గా పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ తమ టీచర్తో ఈ మ్యూజియంని విజిట్ చేయడానికి వచ్చారు. ఆ స్టూడెంట్స్లో ఒకడు ఈ పెయింటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి ఫోటోలు తీసుకుని వెళ్లి వాళ్ళ టీచర్కి చూపించాడు. ఆ టీచర్ వెంటనే నా దగ్గరికి వచ్చి ఈ పెయింటింగ్ కావాలని అడిగాడు. నేను అమ్మడం కుదరదు అని చెప్తే కోపంగా తన స్టూడెంట్స్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని పూసగుచ్చినట్టు వివరంగా చెప్పింది మిథున. స్కూల్ పేరేమన్నారు అని సాగర్ దీర్ఘంగా ఆలోచిస్తూ అడిగేసరికి ఆ స్కూల్ పేరు చెప్పింది మిథున. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ పెయింటింగ్ దొంగలించినవాడు ఎవడో నాకర్థమైంది అని సాగర్ అనడంతో అతని వైపు ఆశ్చర్యంగా చూసి ఎవరని అడిగింది మిథున. మిస్టర్ లీ అని 2 సెకండ్లు గ్యాప్ ఇచ్చి సాగర్ చెప్పేసరికి శ్రావ్య డెడ్ షాక్ అయింది. తర్వాత రోజు నయని బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉండగా దారి మధ్యలో సిద్ధు కనిపించాడు. వెంటనే అతడి దగ్గర కారాపి, ఇక్కడేం చేస్తున్నావురా అని కాస్త అథారిటీగా అడిగింది నయని. నేనేం చేస్తే నీకెందుకు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నీది నకిలీ ప్రెగ్నెన్సీని నిజం చేసేస్తాను అని షర్ట్ పై బటన్స్ ని తీస్తూ కన్నింగా చెప్పాడు సిద్ధు. అతడి బిహేవియర్కి భయపడి, నేను మళ్ళీ చెప్తున్నాను, అఖిలకి ఏమైనా జరిగితే జూలియట్ మేడం నిన్ను చంపేస్తుంది అని హెచ్చరించి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయింది నయని. అలాంటి వార్నింగ్లు విని విని సిద్ధు విసుగెత్తిపోయాడు. అందుకే ఇంక ఎవరి మాటల్ని పట్టించుకోవాలనుకోవడం లేదు. అఖిలని చంపడమే లక్ష్యంగా చేసుకొని ఆమె ఇంటి వైపుకు వెళుతున్నాడు. సిద్ధుని రేర్ వ్యూ మిర్రర్లో నుండి చూస్తున్న నయని, వీడికి ఈ రోజు అఖిల చేతిలో మూడింది, అడ్వాన్స్డ్ గా రెస్ట్ ఇన్ పీస్ రా అబ్బాయి అని బ్యూటీ పార్లర్కి వెళ్లిపోయి జూలియట్ కి కాల్ చేసింది. ఎన్నిసార్లు కాల్ చేసినా జూలియట్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఫేషియల్ చేసుకుని అఖిల ఇంటికి వెళ్లిపోయింది. తన గదిలోకి అడుగు పెట్టగానే జూలియట్ దగ్గర నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి, నీ ప్రియ శిష్యుడు అఖిల ఇంటి చుట్టూ తిరుగుతూనే తనని చంపడానికి ప్లాన్స్ చేస్తున్నాడు, నీ గుండెల్లో దమ్ముంటే ఆపడానికి ప్రయత్నించు అని సర్కాస్టిక్ టోన్లో చెప్పింది. ఎప్పుడు మేడమని పిలిచే నయని ఇప్పుడు కొత్తగా నువ్వు అని పిలిచేసరికి జూలియట్ షాక్ అయ్యింది. నయనిలో కొత్తగా వచ్చిన మార్పుకి కారణం ఏంటి